వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తిరుమల ఆలయం మరొకసారి వివాదానికి వేదికైంది. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 మంది దాకా అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉన్న విధుల్లో ఉన్నారు, వారిని వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు దర్శనానంతరం విలేకరులతో మాట్లాడుతూ తిరుమలలో స్వామివారి సేవలో 1000 మందికి పైగా అన్యమతస్థులు విధుల్లో ఉన్నారు, వారిని వెంటనే తొలగించాలి, ఇది రిక్వెస్ట్ కాదు డిమాండ్ అంటూ చాలా తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు. దురదృష్టవశాత్తు ఏంటంటే టీటీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు, హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు, ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చాతకాంతరం అవుతుంది. నేను భాను ప్రకాష్ గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. దీని మీద తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు స్పందిస్తూ తిరుమలలో 1000 మంది అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉన్నారు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఏ సమాచారం లేకుండా మాట్లాడారా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి, నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా, టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్ర హోంమంత్రి ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న. అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా. దాదాపు 5-6 నెలల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో వాళ్ళు మాట్లాడి బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టీటీడీలో 22 మంది అన్యమతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ చైర్మన్ ఇద్దరూ కూడా ఇంతమంది అన్యమతస్థులున్నారు, వాళ్లను వేరే చోటికి పంపుతున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి 1000 మంది అన్యమతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా? ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు కూడా. ఏ రకంగా మీరు ఆ ప్రకటన ఇస్తారు? స్వామివారి ఆలయానికి దర్శనానికి వచ్చి దర్శించుకొని పోకుండా ఒకేసారి ఇంత పెద్ద బండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద వేయటం అంటే చాలా ఆక్షేపించదగ్గ విషయం ఇది. లేదు, మీరు హోంశాఖ మంత్రి కాబట్టి మీ పరిశీలనలో మీరు ఏమైనా నివేదిక తెప్పించుకొని ఈ 1000 మంది అన్యమతస్థులు ఉన్నారు అన్నటువంటి ప్రకటన చేసినారా? చేసినప్పుడు వాళ్ళ మీద హెచ్చరిక కూడా చేశాను అని అంటున్నారు. చర్యలు తీసుకోండి ఇంకా అన్యమతస్థుల్ని కొనసాగిస్తున్నందుకు. ఎందువల్లంటే అంతమంది దాదాపు 20% పైగా అన్యమతస్థులే. సారాంశం, ఈ ప్రభుత్వం మీ
ఆధ్వర్యంలో నడుస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము అని ప్రతినబూనినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ మీ ప్రకటనని సమర్థిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారి ప్రకటనని టిటిడి చైర్మన్ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని, ఏ ఇతర అధికారులు గాని 24 గంటలు పైగా గడిచినా కూడా దీన్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఆ ప్రకటనకి లొంగన్నా పొయ్యి ఉండాలా, లేదా బండి సంజయ్ గారు చెప్పినటువంటిది నిజమని భావిస్తూ అన్నా ఉండాలా? మీరే బోర్డు సమావేశంలో 22 మంది మాత్రమే అన్యమతస్థులు పనిచేస్తున్నారు అని బోర్డు సమావేశంలోనే ప్రకటించిన తరువాత ఒక కేంద్ర హోంశాఖ మంత్రి 1000 మంది అన్యమతస్థులున్నారు, అందులోనూ కూడా నేను సూచించటం లేదు, రిక్వెస్ట్ చేయటం లేదు, హెచ్చరిస్తున్నాను టిటిడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పటం అంటే దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న విషయం ఏంటంటే అసలు తిరుమలలోనే ఒక ఆధిపత్య పోరు జరుగుతుందా, 2 వర్గాల కింద విడిపోయారా? అదేంటంటే టిటిడి చైర్మన్, ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు వర్గం ఒకటి, అలాగే ఇప్పుడు ఈ బీజేపీ నేత అయినటువంటి ప్రస్తుత పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వర్గం ఒకటి అన్నట్టుగా ఇలా 2 వర్గాలుగా చీలిపోయి అక్కడ ఘర్షణపూరితమైన వాతావరణం జరుగుతుందా? అందువల్ల ఈ భానుప్రకాష్ రెడ్డి యొక్క మాటలను బట్టే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా కూడా భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ యొక్క వ్యాఖ్యల మీద టీటీడీ బోర్డు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా 22 మందే ఉన్నారా లేదా 1000 మంది ఉన్నారా ఏంటో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయం మీద ఇది కుట్రలాగా చూడాల్సి ఉంది. ఈ ఆలయానికి ఉన్న ఆదరణని తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా కేంద్ర స్థాయిలో అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా భూమన కరుణాకర్ రెడ్డి వ్యక్తపరిచారు. సో ఈ విషయాలన్నిటి మీద ప్రస్తుతం వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే టీటీడీ బోర్డు పాలక మండలి స్పందించి దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు కూడా చెప్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.